అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలో ఉన్న నరం తీసేసి పసుపేసి శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయ ముక్కలు మిక్సీ గిన్నెలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మనం మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. రొయ్యలో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయినాయండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. రొయ్యల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిందండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందండి. ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసి హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 3 స్పూన్లు కారం, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలిపి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందర నానబెట్టి రసం తీసుకున్నానండి. చింతపండు రసం వేసి 1 గ్లాసుడు వాటర్ వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి పులుసు మరగనివ్వాలి. పులుసు మరుగుతుందండి. పొడవుగా కట్ చేసుకున్న ఒక 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. రొయ్యల పులుసులో బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటాము. కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. రొయ్యల పులుసు దగ్గరికి ఉడికిందండి. రొయ్యలు ఉడికినాయి, బెండకాయ ముక్కలు ఉడికినాయి. ఫైనల్గా పైన కొత్తిమీర వేసుకోవాలి. పులుసు ఇలా ఉండాలండి. రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. కావాలంటే ఇంకా దగ్గరికి ఉడికించుకోవచ్చు. సాల్టు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. రొయ్యలు ముందర ఫ్రై చేయడం వల్ల రొయ్యల పులుసు చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మాగంలో ఆదివారం అయితే నేను నాన్ వెజ్ వండనండి. అందుకని ఈ రోజైతే రొయ్యల పులుసు చేశానండి. మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వేడివేడి అన్నంలో రొయ్యల పులుసు వేసుకుని తింటే చాలా బాగుందండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంది.